హాయ్ ఫ్రెండ్స్, నేను విన్సర్ క్యాజువల్ ట్రిప్కి వెళ్ళానండి మా ఇంగ్లీష్ క్లాస్ వాళ్ళతో. విన్సర్ గురించి చెప్పాలంటే ఇక్కడ క్యాజువల్ ఉందన్నమాట. అది కాక విన్సర్లో చాలా రిచెస్ట్ పీపుల్స్ ఉంటారండి. ఇక్కడ యూకేలోనే రిచెస్ట్ పీపుల్ ఉండే ప్లేస్ వచ్చేసి విన్సర్ అనమాట. ఇది మేముండే ప్లేస్కి పక్కనే అనమాట అండి, చాలా దగ్గర మాకు. మేము వెళ్తూనే ఉంటాం విన్సర్కి. ఇది క్యాజువల్కి వెళ్ళడం అయితే నేనైతే ఫస్ట్ టైం అండి లోపలికి వెళ్ళిండేది. దీని టికెట్ ప్రైస్ వచ్చి 25 pounds అలా ఉంటుంది. కానీ మేము ఇలా కమ్యూనిటీ ద్వారా వెళ్ళాము, మాకు ఫ్రీ అనమాట. మేము వెళ్తూనే వాళ్ళు రిసీవ్ చేసుకొని మేమంతా ఇంకా చెకింగ్ అవన్నీ చేసేస్తాం అనమాట. అయ్యాక మాకు రిఫ్రెష్మెంట్స్ ఇచ్చారు. మేము అక్కడ ప్రొజెక్టర్లో అంతా మాకు 30 minutes అలా ఎక్స్ప్లెయిన్ చేశారండి మొత్తము విన్సర్ గురించి అంతా. ఇక్కడ అదండి మేము అంతా ఇలా కూర్చొని ఇక్కడ మధ్యలో ఉండేది వచ్చేసి మా టీచర్ అండి. ఇక్కడ నుంచి మాకు సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళేసి మేమంతా చూసుకొని వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 minutes అలా వాక్ చేసేసి మేము లోపలికి వెళ్ళాము. లోపలైతే అసలు ఫొటోస్ వీడియోస్ అసలు ఏమి మొబైలే బయటికి తీసుకోవాలి అనేసి చెప్పారు. మీరు ఏం ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా అంతా బయటే తీసుకోవాలని చెప్పారండి. వాళ్ళకి నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఎప్పుడు పెట్టారు ఏంటి అనేసి అవన్నీ. ఎలిజబెత్ ఉండే ప్యాలెస్లో ఇది ఒకటి అండి. ఎక్కువ వచ్చేసి లండన్లో ఉంటారంట ఎలిజబెత్, మళ్ళీ ఇక్కడికి వస్తారండి క్వీన్. వీకెండ్స్ అలా ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళు అండి. ఇంకా సమ్మర్ టైంలో వచ్చి ఇడంబ్రాకి వెళ్ళేవాళ్ళంట. అక్కడైతే చాలా బాగుంటుందండి, చల్లగా ఉంటుంది అక్కడ. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళేసి అలా ప్యాలెస్కి అయితే వెళ్ళాము. ఇది కొంచెం ఎంట్రన్స్ అనమాట అండి. లోపల మేము వెళ్ళినప్పుడు వచ్చేసి వర్కింగ్ డేస్ అనమాట, అందుకే జనాలు అయితే ఎవరు లేరు, చాలా ఫ్రీగా ఉంది. మేమంతా నీట్గా అంతా కవర్ చేసాము. మొత్తం ఒక 2.5 hours అయితే అయిపోయిందండి ట్రిప్. చాలా బాగా జరిగింది. ఏమంటే మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం అండి, అది ఒక్కటే మాకు, కానీ ఎంజాయ్ చేసాము. ఇంకా ఏమంటే ఇంకా క్రిస్మస్ లైట్స్ అవన్నీ అయితే అన్ని స్టార్ట్ చేశారు. అసలు చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు ఈ మాత్రం ముందు లైటింగ్, ఆ తర్వాత మేము బయటకు వచ్చేసరికి చాలా ముప్పు అయిపోయింది. బాగా లైటింగ్స్ అవి కూడా బాగా ఎంజాయ్ చేశాను మేము ఆ రోజు. నేను కూడా ఫస్ట్ టైం అండి ఇలా మా ఫ్రెండ్స్తో ట్రిప్కి అయితే వెళ్ళింది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా చేస్తారండి, చూడండి ఎంత మీకు కనిపిస్తున్నది వచ్చేసి అది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేశారంటండి. ఆ తర్వాత మొత్తం ప్యాలెస్ అయితే కట్టారంట. ఇంకా ఇక్కడ మనకి అక్కడ నుంచి సిగ్నల్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళంటండి. ఏమన్నా మనకి ప్రమాదం ఉన్నా అలా ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు అక్కడి నుంచి సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళంట. అప్పుడు ఇక్కడ బ్లూ డ్రెస్లో ఉండే వాళ్ళు వచ్చేసి గైడ్స్ అనమాట, మనకి హెల్ప్ చేసేకి ఏదన్నా మనకి కావాలన్నా అవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ. ఇక్కడ నుంచి వచ్చేసి మా ఏరియా కనిపిస్తుందండి, మేము ఉండే ప్లేస్ యాక్చువల్గా విన్సర్ నుంచి. ఆ క్యాజువల్ నుంచి ఇక్కడ మాకంతా ఇలా వ్యూ కనిపించింది అనమాట.
ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తూనే మేము అక్కడ కనిపిస్తుంది చూడండి, మేముండే ఏరియా అనమాట యాక్చువల్గా. ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదండి ఒక బిల్డింగ్, అక్కడ నుంచి మాకు టూర్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. లోపల ఎక్కడే కానీ ఫొటోస్ బయట ఇక్కడ అంతా చెక్ చేసి లోపలికి వెళ్ళమని చెప్పారు. చాలా బాగుంది, లోపల కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. మొత్తం అప్పట్లో కింగ్స్ యూజ్ చేశారు, చాలా ప్రైవేట్ ప్లేస్ అంటే చాలా. అసలైతే ఇక్కడే కానీ ఏ ప్రాబ్లం లేకుండా పెట్టారు. చూడండి ఇంకా మా గ్యాంగ్ అనమాట. మేము బయటకు వెళ్ళొచ్చాక ఇది ఒక ప్లేస్ అండి. లోపలికి పరిస్థితులు ఏవి కూడా ఎంటర్ అవ్వకుండా చాలా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నామండి. కొన్ని ప్లేసెస్ ఇక్కడ కూడా మొత్తం అయితే అలో చేయలేదండి, కొంచెం పార్టే అలో చేశారనమాట. మిగిలిన దాంట్లో అంతా కింగ్స్ వాళ్ళు ఉంటారంట. అసలు మనం అది చూడని కూడా చూడలేమన్నమాట, ఆ విండోస్లో నుంచి అంతా కవర్ చేసేసుకుంటారు వాళ్ళు. మేమైతే ఒకటైతే చూసామంటే అక్కడ అంతా గార్డెన్ ఉంది, ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మేము వచ్చి ఇక్కడ నిలబడి ఉంటే ఇంకా మా ఫ్రెండ్స్ కోసం ఇంకా అప్పుడే ఆ టైం అయిందండి, గార్డ్స్ చేంజింగ్ అయితే వచ్చారు ఇక్కడ. ఇంకా ఇక్కడే అండి ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ ఉండేది సమాధి అనమాట, చూసేసుకొని వచ్చాము మేము. అక్కడ కూడా ఫొటోస్ అవి అలా అయితే లేదండి. అక్కడ ఎలిజబెత్ దానికి వచ్చి కొంచెం అలా డిజైన్ చేశారంతే. ఇంకా లోపలికి వెళ్తానే అది చూసేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా ఇలా ఇక్కడే అండి ఉండేది క్వీన్ ఎలిజబెత్. దొండి చేపలు తీసుకుని అని రాశారు. మేము వెళ్ళాము. యాక్చువల్ అయితే కొద్ది రోజుల్లో క్లోజ్ ఉంటుందంట, మేము వెళ్ళినప్పుడు ఓపెన్ ఉంది, చూసాము. ఇంకా ఇదే అండి మొత్తం ఇక్కడ దాంట్లో చాలా ఆఫీసులు అన్నీ ఉన్నాయంట. మనకు మాత్రం కొద్ది వరకే ఓపెన్ ఉంటుంది అంట. ఇంకా మేము ఇలా బయటకు వచ్చేసామండి. ఫస్ట్లో ఫోటో చూసారు కదా, అక్కడి నుంచి వెళ్ళి ఇలా బయటకు వచ్చేసాము. ఇలా బయటకు వస్తే క్రిస్మస్ కదండి, ఇలా అంతా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది డెకరేషన్. దొండి లైటింగ్స్ అంతా కనిపిస్తున్నాయి కదా. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish Memory lane, isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. నైట్ అయింది కొంచెం అన్నా కదా, లైటింగ్స్ ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. ఇది రైల్వే స్టేషన్ అండి ఎంట్రన్స్. ఇది కూడా చాలా ఓల్డ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇలా ఎంట్రన్స్లోనే ఇలా కాఫీ షాప్స్ అవి ఉన్నాయండి. ఇలా ఫోన్కి అయితే నేను అంత తినకపోయినాను కొంచెం లైటింగ్స్. ఇదిగోండి మా ఫ్రెండ్స్ ఆడ వచ్చేస్తున్నారు, ట్రైన్కి టైం అవుతుందనేసి వస్తున్నారు. యాక్చువల్గా నేను వీడియో అంతా తీస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చేసి ఫోటోనేమో అనేసుకొని మాకు ఒక ఫోటో తీయవా అనేసి అన్నారు. అద్దుండి ఆడ పోజ్ ఇచ్చి. Found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun.
I still dream about the days when we were young. ఇది రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ కూడా ఇంత డెకరేట్ చేశారు. Memory lane isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let